సాక్షి ఫ్యామిలీ, దిస్ ఈజ్ షాహిదా. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది. సో బయట ఎండలు మండిపోతున్నాయి. ఇంకా వేసవిలో మనకి చల్లదనం కోసము చాలా డ్రింక్స్ ఉన్నాయి మార్కెట్లో. ఎన్ని డ్రింక్స్ ఉన్నా, ఎన్ని జ్యూసులు ఉన్నా మనకి చాలా నచ్చిన ఒక పానీయం ఉంది, అదే నన్నారి షర్బత్. సో ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో ఫేమస్ అయిన నన్నారి షర్బత్ మన అంటే పూర్వకాలం నుంచి వస్తుంది. సో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఇవి నన్నారి వేర్ల నుంచి తయారు చేయబడతాయి. ఇవి తాగడం వల్ల శరీరానికి చల్లదనము చాలా అవసరం కాబట్టి ఇవి అందరూ తీసుకుంటారు. ఇక్కడ నన్నారి షర్బత్ చాలా స్పెషల్ గా దొరుకుతుంది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. నన్నారి షర్బత్ వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు, ఎలా సర్వ్ చేస్తున్నారు చూద్దాం పదండి. సో నన్నారి షర్బత్ గురించి మనం మాట్లాడాం కదా. సో నన్నారి షర్బత్ ఎలా తయారు చేస్తారు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ దీంట్లో కలుపుతారు అనేది ఇప్పుడు చూద్దాం. సో నమస్తే అండి. नमस्ते। సో నన్నారి షర్బత్ के लिए क्या क्या चाहिए बनाने के लिए? लेमन चाहिए, नन्नारी जूस चाहिए, सोडा चाहिए, बस 3 आइटम्स। ఓకే, ఓన్లీ 3 ఐటమ్స్ అంట. సో నన్నారి షర్బత్ చేయడానికి ఇది వచ్చేసి నన్నారి అండి. దీన్ని నన్నారి అనే ఒక రకమైన వేర్లు ఉంటాయన్నమాట. అది ఎక్కువగా నల్లమల్ల అడవుల నుంచి మాత్రమే సేకరిస్తారు. ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో అయితే చాలా ఎక్కువ మొత్తంలో నల్లమల్ల అడవుల నుంచే ఇవి వేర్లను సేకరించి ఎండబెట్టి దాన్ని కట్ చేసి దాన్ని వేడి వేడి నీళ్ళల్లో దాని ఎక్స్ట్రాక్ట్ని తీస్తారు. తీసిన తర్వాత షుగర్ సిరప్ కానీ లేకుంటే జాగరీ సిరప్ కానీ ఈ రెండింటిని మేళవించిన తర్వాత ఇలాంటి ఒక పానీయం వస్తుంది. ఇది చల్లబడిచిన తర్వాత ఇలాంటి బాటిల్స్లో వాళ్ళు అమ్ముతారనమాట. సో ఇలాంటి బాటిల్స్ అంటే మెయిన్ రాయలసీమలో ఎక్కువగా ఇవి లభిస్తాయి. సో అక్కడి నుంచి ఇక్కడ హైదరాబాద్కి ఇవి తీసుకొస్తారనమాట. సో దీన్ని తయారు చేయడానికి ఈ బాటిల్లో కొంచెం ఈ లిక్విడ్ కొంచెము అండ్ లెమన్ అండ్ ఇది వచ్చేసి ఇది ఏంటి సోడా. సో ఈ 3 కలిపి తయారు చేస్తారు. సో ఎలా తయారు చేస్తారో చూద్దాము. సో आप बताएंगे कैसे इसको बनाते हैं? సో ఎలా తయారు చేస్తారో చూపిస్తున్నారు. సో ఫస్ట్ లెమన్. సో లెమన్ తీసుకుంటున్నారండి. సో ఏ గ్లాస్ జ్యూస్ కే లియే కితనే లెమన్స్ चाहिए? 1 लेमन। 1 लेमन. సో లెమన్ స్క్వీజ్ చేస్తున్నారు. एंड एक दिन में कितने सेल होते हैं? 450 या 500 चला जाता है मैडम। ఓకే, 500. छोटे बच्चों के साथ सब लोग पसंद करते हैं. सब लोग पसंद. సో చూసారా, అంటే ఒక రోజుల్లో 450 నుంచి 500 ఆర్డర్స్ వస్తాయంట నన్నారి కోసమే. మెయిన్ సమ్మర్ కదా. సో సమ్మర్ కాబట్టి సో దీనికి చాలా డిమాండ్ ఉంది అనొచ్చు. ఇక్కడ వచ్చేసి 500 వరకు ఆర్డర్స్ వెళ్తాయంట. చిన్నపిల్లలు కూడా వచ్చి తాగుతూ ఉంటారు. అంటే ఇది ఏ ఏజ్ వాళ్ళైనా తాగొచ్చండి. ఎందుకంటే న్యాచురల్ పానీయం అంటారు దీన్ని. అంటే మార్కెట్లో చాలా రకాలు దొరుకుతున్నా కూడా. ఓకే, ఏ నన్నారి షర్బత్ है ना, मेजरमेंट है इसका? हां, ये मेजरमेंट है। సో ఒక గ్లాస్ కి ఇంత. ఓకే ఓకే, సో ఈ నన్నారి ఎక్స్ట్రాక్ట్ ని ఇందులో వేసారనమాట విత్ లెమన్. అవి క్యా కర్ రహే హై? సోడా డాల్ రహే మేడం. ఓకే, సో ఇప్పుడు సోడా మిక్స్ చేస్తున్నారు. వావ్. సో చూసారా, అంటే ఇది యాక్చువల్లీ అంటే న్యాచురల్ పానీయం అనొచ్చు మనము. సో మార్కెట్లో చాలా రకాలు దొరికినా కూడా, ఎన్ని జ్యూసులు దొరికినా కూడా ఇది వచ్చేసి రియల్లీ అథెంటిక్ నన్నారి జ్యూస్ అనమాట. నన్నారి పానీయం, నన్నారి అనేది షర్బత్ అనేది నిజంగా ఎంత ఫేమసో మనకు అందరికీ తెలుసు. సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చూద్దాం. అండ్ ఆల్సో దీంట్లో చాలా మంది సబ్జా సీడ్స్ కూడా నానబెట్టుకుని ఇందులో వేస్తారు. సో అది కూడా చాలా చల్లదనము. అండ్ ఈ వేసవికి చల్లదనం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అంటే మనకి ఇంతే కాదు, విటమిన్ సి కూడా దొరుకుతుంది ఇందులో. ये रेडी है मैडम नन्नारी शरबत। థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేయబోతున్నాను. చూద్దాము ఎలా ఉంటుందో టేస్ట్. అంటే తప్పకుండా చాలా బాగుంటుంది. చాలా బాగుందండి. అండ్ స్వీట్ కూడా ఎక్కువ ఏం లేదు. అండ్ లెమన్ అనేది మనకి తెలుస్తుంది, కొంచెం పుల్ల పుల్లగా ఉంది. అండ్ సోడా వల్ల మంచి టేస్ట్ వచ్చింది అనొచ్చు. సో చాలా బాగుందండి, బహుత్ అచ్చా హై.
సో చూశారు కదా నన్నారి షర్బత్ ఎలా తయారు చేస్తారు, అంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఇందులో కలిపారు అనేది మనము స్టెప్ బై స్టెప్ చూసాం కదా. సో రుచి కూడా చాలా అద్భుతంగా ఉంది, నేను టేస్ట్ చేశాను. అండ్ మనకి ఇది రాయలసీమ స్పెషల్ కాబట్టి ఈ పానీయం సహజ సిద్ధమైన పానీయం, ఇది ప్రకృతి సిద్ధమైన పానీయం అనొచ్చు. ఇప్పుడే కాదు, ప్రాచీన కాలం నుంచి కూడా ఇది వాడుకలో ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్లో కూడా ఇది మనకి దొరుకుతుంది. సో టేస్ట్ కూడా చూసాము, దీని హెల్త్ బెనిఫిట్స్ కూడా మనం మాట్లాడుకున్నాము. మనం అనుకున్నట్లే సో ఇది తాగితే వేడి అంటే చల్లదనం అనమాట, బాడీకి చల్లదనం వస్తుంది. అండ్ ఆల్సో మనము డీహైడ్రేషన్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. అండ్ ఆల్సో మన శరీరంలో టాక్సిన్స్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి. అండ్ ఆల్సో దీంతో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చెప్తే లిస్ట్ అనేది తగ్గదు, అసలు అంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో మీరందరూ ప్రతి ఒక్కరూ అంటే బయట దొరికే అలాంటి అసహజ సిద్ధమైన పానీయాలు కాకుండా ఇది తీసుకోవడం చాలా బెటర్ అనేసి వైద్య నిపుణులు కూడా అంటున్నారు. సో చూసారా, సో ఈ సమ్మర్కి నన్నారి షర్బత్ తాగి మీరు కూడా హెల్తీగా అవ్వండి. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.